ఈరోజు చర్చ్లో ఆరాధన మంచి జరిగింది కదా, మందిరంలో దేవుని సన్నిధిలో మంచి సంతోషం అనిపించింది కదా కదా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. బాగున్నారా పిల్లలు? మీరు బాగున్నారా? మొన్న సెమీ క్రిస్మస్కి రాలేదు, ఇక్కడ పోయినా కదా మన చర్చ్. అవును, కానీ అక్కడ సంఘంలో కూడా ప్రార్థనలు జరిగినాయి. ఇప్పుడు రాకపోతే రాకపోలేదు కానీ 25th ఇక్కడ ఉంటుంది కదా, 11 to 1 వరకు. 25th మన ఇక్కడ చర్చిలో ఉంది. సిక్ ప్లేస్ చర్చిలో ఏమో ఈవినింగ్ 6 to 8 వరకు సిక్ ప్లేస్ చర్చిలో ఉంది. ఏదో టైంలో చూసుకొని మీకు కుదిరినప్పుడు రండి. అవును, కానీ మా సంఘంలో మేము విశ్వాసాలు చాలా తక్కువ మంది వస్తున్నాము. దేవుని కృపను బట్టి మాకు ఇచ్చిన సంఘంలో మేము స్థిరపరచబడాలని, ఇంకా అందరము అక్కడ ఉండాలని కానీ ఆశపడుతున్నాం. అక్కడ నుంచి మేము కూడా తగ్గిపోతే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. దేవుని నామాన్ని మైపరచడానికి మాకు ఇచ్చిన సంఘంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. సరే. కల్పన సిస్టర్ గారు పంచుకున్నట్టుగా మన సంఘానికి, మన సంఘ కాపరుల దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మన రక్షణ కోసమే, మన కుటుంబ బాగోగుల నిమిత్తమై దేవుని దగ్గర ప్రయాసతో, భారముతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి సంఘాన్ని మనము ఏ విధంగా కూడా వదిలేయొద్దు, ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనము హంగులు ఆర్భాటాలు బాగా వర్షిప్ చేస్తారు, బాగా లైట్స్ ఉన్నాయి అని మన సంఘాన్ని వదిలేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవద్దు. మన తల్లిదండ్రులను ఏ విధంగా అయితే వదిలేయమో మన సంఘ కాపరులని, మన సంఘాన్ని కూడా వదిలేయొద్దు. This testimony was shared by Kalpana sister recently, and we wanted to recreate that as a video and share it with you all. Thank you so much for watching, and praise the Lord. Advance happy Christmas and a prosperous and a blessing new year to you all. Thank you.